ఇలా పీల్ చేసిన ఎగ్కి ఘాట్లు పెట్టండి. ఎగ్ ఫ్రై చూపిస్తా సింపుల్గా మన స్టైల్లో. ఇలా ఘాట్లు పెడితే లోపలికి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రైకి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. టర్మరిక్ పసుపు, సాల్ట్ ఉప్పు అండ్ సింధు రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్న ఇలా ఘాట్లు పెట్టాం కదా, ఇలానే వేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఇలా ఘాట్లు కానీ బెజ్జాలు కానీ లేకుండా వేస్తే ఆయిల్లో ఎగ్ పేలుతుంది. కేర్ఫుల్. కంపల్సరీ ఘాటు పెట్టే వేసుకోండి, ఎందుకైనా మంచిది. మీరు త్వరగా చేసే వాళ్ళైతే ఇలా మూత పెట్టి ఇలా తిప్పుకోండి. ఎగ్ 2 సైడ్ వచ్చారు దీని తర్వాత సిమ్లో పెట్టండి, లేకపోతే మాడి. ఈరోజు క్యారేజ్కి ఎగ్ వేగింది, తీసి ప్లేట్లో పెట్టండి. ఇది మా అమ్మాయి లంచ్కి అండ్ ఫ్రెండ్ వాళ్ళు సిక్ అయ్యారు, వాళ్ళకి పంపించాలి. అందుకే కొంచెం ఆయిల్, ఇదే ఆయిల్లో తిరగమాత దినుసులు, క్యూమిన్, మస్టర్డ్, చెన్నా, కర్రీ లీఫ్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు చేసిన ఆనియన్ వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత. కొంచెం సాల్ట్, ఉప్పు, టర్మరిక్ పౌడర్, ఫస్ట్ పైన ఒక 2-3 మినిట్స్ వేగే వరకు. సింధూర్ కారం, ఈ ఎగ్ కూడా యాడ్ చేసాను. నైస్గా మిక్స్ అయ్యింది. 2 మినిట్స్ ఉన్నాయండి. ఎమ్మి కర్రీ రెడీ అయిపోతుంది. ఏమి ఎగ్ ఫ్రై రెడీ. కలర్ చూసారా, సూపర్ ఉంది అసలు. నేను సినిమాటిక్ అట్లా ఏం పెట్టాలి, రెగ్యులర్ కెమెరానే పెట్టాను. కర్రీ మా అమ్మాయి లంచ్కి కూడా ఇదే కర్రీస్. తను రైస్ తీసుకెళ్తుందా, పరోటా